మాకు ఒలింపిక్ భరతనాట్యమే కావాలి. నా చేతిలో చావకుండా చూసుకో. హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టెక్ రియాక్షన్స్. అండ్ ఇవాళ మీ అందరి కోసం ఒక కొత్త తెలుగు ట్రైలర్తో వచ్చాం. ద టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది, భరతనాట్యం అని. హీరో హీరోయిన్ నాకు ప్రాపర్ గా ఐడియా లేదు, దే ఆర్ న్యూ న్యూ స్టార్స్ ఐ గెస్. సో దాంతో పాటు ఆర్టిస్ట్ కూడా చాలా మంది పాత వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరి గురించి మనకు చాలా తెలుసు. వాట్ యూ థింక్, నీకేమనిపిస్తుంది? చూద్దాం. ఏదో కొత్తగా డార్క్ హ్యూమర్ అని, భరతనాట్యం ఏదో డాన్స్ లాగా ఏదో పెట్టాడు. పోస్టరే బాగుంది. బ్యాక్గ్రౌండ్‌లో ఏంటో చూద్దాం. అసలు ఏంటో ముందు అసలు అంటే చూస్తే ఏం చెప్తాం. చూద్దాం ముందు. Yeah. ఏం పేరు? రాజు సుందరం సార్. ఏం చేస్తుంటావు? డిపార్ట్మెంట్ సార్. డిపార్ట్మెంటా? ఏ స్టేషన్? అంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. స్టార్టింగ్ పోలీస్ స్టేషన్. ఈ ఏడాది నీకంతా లక్ష్మీ యోగమేనట. లక్ష్మీ యోగమా? ఉన్న దరిద్రం పోతే చాలు. అవు బై, నాకు డౌట్. నువ్వు ఈ దరిద్రం తోటి ఈ లైఫ్ అసలు ఎట్లా నడిపిస్తున్నావు జర చెప్పు. లేకపోతే కూడా అంత ఈజీ అనుకున్నావా? ఏం రా ఎడ్డి అది? సిటీలో నేను ఇంకా దందాలో ఉన్న కథలు పడుతున్నావులే. मेरे घर पे तो फोर्स कर रहे शादी के लिए. మొన్నటికి మొన్న ఫ్యాన్ బచ్చా పిల్లో ఆంటీ అని పిలిచాడు. నార్త్ ఇండియాలో అందరూ అమ్మాయిలు ఫోర్స్ చేస్తారు భయ్య. పుష్ప స్టైల్. హీరోనా? పనేంటో చెప్పు. భరతనాట్యం. ఈ మధ్య సామజవర గమనంట కదా, ఇప్పుడు మణిపూర్కి మంచి డిమాండ్ ఉంది. మాకు భరతనాట్యమే కావాలి. భరతనాట్యం కాన్సెప్ట్ మూవీ పైన ఏదో మన హీరోయిజం కాదు, అక్కడ విలన్ ఎవడున్నాడో తెలియాలి. ఇక్కడ మంచి సాంగ్ పెడితే ఎలా ఉంటుందంటావు? ఈ టెన్షన్ లా బీగ్రేడే సాంగ్స్ లాగా అది నన్ను ఉంచుకుంది సార్. ఉంచుకుందంట. లెవెన్ నా చేతిలో చావకుండా చూసుకో. ఇవ్వో. బాగా రాస్తావు అనుకున్నా కానీ ఇలాంటి ప్లానింగ్ లో కూడా వేస్తావు అనుకోలేదురా. వేరే వేరే యాంగిల్స్ ఉన్నాయి రా నీలో. అర్జున్ రెడ్డి అది పోగిరి. బెడ్షీట్ ఒకటి పారిపోతాం భయ్య. ఓ గంగావకుండా ఉంది. ఒక్కసారి నరకడం మొదలు పెడితే శవాలు పాతి పెట్టడానికి శ్మశానాలు కూడా పనికి. నైట్ కి నైటే మోస్ట్ Dialogue వాంటెడ్ నా? క్రిమినల్ అయిపోయినవరా నువ్వు. చూడ్డానికి అమాయకుల్లా ఉన్నావు కానీ నీలో చాలా వైలెన్స్ ఉందమ్మా. అంటే వైలెన్స్ లేకపోతే సినిమాలు ఎవరు చూస్తున్నారు సార్? బా చా. Cinema is the most beautiful fraud in the world. అదిగో భరతనాట్యం. ఇక భరతనాట్యమే. ఓ ఇది ఒక టైప్ ఆఫ్ కామెడీ ఉంది. సరే హీరో కొత్త హీరో, హీరోయిన్ కొత్త హీరోయిన్ అందాం. బట్ మిగతా అంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరు లైక్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ కామెడీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫిల్మ్స్. కానీ బట్ ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఏదో సమ్ డైరెక్షనల్ ఫిల్మీ యాంగిల్ నుంచి తీసుకెళ్లి ఒక డార్క్ జోన్ కి తీసుకెళ్లి మళ్ళీ దాంట్లో కామిక్ యాడ్ చేస్తున్నట్టుంది. అంటే ఉంటది ఏదో లైక్ ఆబ్వియస్లీ వైలెన్స్ లేకుండా సినిమా అందరూ ఎవరు చూస్తున్నారంట. ఇంకా మళ్ళీ భరతనాట్యం డాన్స్ లాస్ట్ లో అది అసలు అంటే బాగా ఉంది. అనిపిస్తుంది, చూద్దాం ఎట్లుంటది. కామెడీ థియేటర్స్ ఉంటది, ఫస్ట్ ఏప్రిల్ బాగుంటది. కాబట్టి ఏమో ఎంత మీ ఒక అందరికి వారంలో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోతే ప్రైమ్ లోనో అంతే. లేకపోతే నెట్ఫ్లిక్స్ లోనో వస్తుంది, దాంట్లో ఫిగర్ అవుట్ చేసి వచ్చేస్తుంది ఎప్పుడో చూసేయండి. ఒకసారి, లేకపోతే ఆహాలో వచ్చేస్తుంది. ఏముంది అంతే. బట్ లైక్ అయితే బాగానే కనిపిస్తుంది కాన్సెప్ట్. మనీ అయితే చూద్దాం. మన ఎంత పెట్టదు, బడ్జెట్ తెలియదు కానీ ఇట్ లుక్స్ ఫైన్ అవుట్పుట్. చూద్దాం. బట్ కొత్త హీరోస్ ఎంతమంది కాబట్టి సపోర్ట్ ఆడియన్స్ చేద్దాం. ఫీల్ చేస్తుందో తెలియదు, కొత్త ఎంతమంది హీరో కాబట్టి ఆడియన్స్ సపోర్ట్ ఫీల్ చేద్దాం. అవుతున్నది తెలియదు. అంటే అదే కొత్త హీరో కాబట్టి టాలీవుడ్ మనం ఎప్పుడు బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ కాబట్టి చూద్దాం. చేద్దాం. So guys, till then, thank you so much and do like, share and subscribe to the channel.